పద్మాక్షి అందరూ కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు. రాగానే ఇక డాక్టర్ని అడుగుతూ ఉంటారు, మా సహస్రకి ఏమైంది, ఏం జరిగింది అనేసి. ఇంకా తను చివరి క్షణాల్లో ఉంది, తను ఇప్పుడు ప్రాణం పోతుంది అంటే తనకి మీరు వెంటనే తన కోరిక ఏమైనా ఉంటే తీర్చేయండి అని అంటూ అడగటంతో ఇక అప్పుడే చెప్పడంతో అందరూ లోపలికి పరిగెత్తుకొని వచ్చేస్తారు. సహస్ర బెడ్ మీద ఏదో ఇప్పుడే చచ్చిపోతాను అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. విహారీ ఏడుస్తూ, అందరూ ఏడుస్తూ చూస్తూ ఉంటారు. ఇక ఇలా బావ అని అంటూ తాళి తాళి అని ఇలా సరిగ్గా చెప్పకుండా ఇలా చేస్తూ ఉంటుంది. అప్పుడే ఏం చెప్తున్నావు సహస్ర, సరిగ్గా చెప్పు, అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే తను ఇప్పుడు చివరి క్షణాల్లో ఉంది, తన కోరిక తీరిస్తే తన ఆత్మ అయినా శాంతిస్తుంది, అందుకే తనకి కోరిక తీర్చండి మీరు అని అంటూ చెప్తుంది డాక్టర్. అంటే బావ తాళి అని ఇలా చెప్పబోతూ ఉంటే మాకు అర్థం కావట్లేదు అని అంటే ఆమె ఏం చెప్తుందో నాకు అర్థమైంది అని డాక్టర్ అంటే ఏం చెప్తుంది డాక్టర్ అని అంటే ఇంకా తన బావ తన మెల్లో తాళి కట్టాలంట, అదే చెప్తుంది అని అనేసరికి ఇక అప్పుడే అంబిక అంటుంది, విహారీ నువ్వు సహస్ర మెల్లో తాళి కట్టు, తను దానికోసమే ఎదురు చూస్తున్నట్టుంది, నువ్వు తాళి కట్టు విహారీ అని అంటూ చెప్పేసరికి అందరూ కూడా విహారీని తాళి కట్టాలి కట్టాలి అని చెప్పి అందరూ ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇక విహారీ బాధపడుతూ సహస్ర వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇక అందరూ తాళి కట్టు విహారీ, కట్టు కట్టు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. అలా అందరూ బతిమాలుతూ ఉంటే ఈ చివరి క్షణాల్లో అయినా దాని ఆత్మకి శాంతినివ్వు విహారీ అని అంటూ అలా మాట్లాడితే ఆ మాటలకి విహారీ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తూ ఉంటాడు. ఇక విహారీ మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏమీ అనలేక తాళిని తీసుకుంటాడు. ఇక అంబిక కూడా విహారీ ఈ తాళిని తీసుకొని కట్టు అని అంటూ తాళి చూపిస్తే విహారీ ఏడుస్తూ ఆ తాళి తీసుకుంటాడు. చాలా బాధపడుతూ ఉంటాడు. తాళిని తీసుకొని విహారీ సహస్ర మెల్లో కడుతూ ఉంటాడు. ఇక ఆ రకంగా సహస్ర ఇంకా అందరినీ మోసం చేసి తాళి విహారీ చేత కట్టించుకుంటూ ఉంటుంది. విహారీ ఇంకా తాళిని కట్టేస్తాడు సహస్ర మెల్లో. ఆ తర్వాత లక్ష్మి పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.